కాంగ్రెస్ పార్టీ అని చెప్పిండు, సభ్యత్వం తీసుకుంటా చెప్పిండు. అదే అడిగింది కదా, సభ్యత్వం తీసుకుంటానని చెప్పిండు. ఇంతవరకు నాకు సభ్యత్వం లేదు, సభ్యత్వం ఆయన చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీసుకుంటా అని చెప్పిండు, ఇంతవరకు బీఆర్ఎస్ అని చెప్పిండు. ఆ ఇద్దరి మధ్య ఆవేశాలు ఏమైందంటే మీకు తెలుసు మాకు తెలుసు ఏం ఆవేశాలు అయినాయో. అంత ఆవేశంగా మాత్రం కంట్రోల్ చేయాలి కదా, కేసులు పెట్టిస్తారా అమాయకులు అంటారు. ముగ్గురు అమాయకులు ఉండి కూడా ఎందుకు గొడవలు పోతున్నాయి కళ్ళ చూసి మేము కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినాం, పుచ్చుకచ్చి కూర్చునే ప్రయత్నం చేస్తున్నాం. ఇద్దరి మధ్య సమానం గొడవ పెట్టే గొడవను ఆపే ప్రయత్నం చేసినాం. ముగ్గురు మంత్రులంగా కేసు పెట్టే ప్రయత్నంగా పోలీసులు స్టేషన్కి వచ్చేందుకు మీ అనుమతులు లేకుండా వచ్చిందా? విఫలమైనట్టేనా మీరు అడ్మినిస్ట్రేషన్లో? కంట్రోల్ చేయలేకపోయారా? ఆ ఒక్క సమావేశం మందిరం మీది కదా, దాని హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ మీరే కదా. మీరు దాన్ని స్టేజ్ నుండి మీరు కంట్రోల్ చేసిన బాధ్యత పోయి మీరు పోలీసులు చేర్చుకోపోయారు. జిల్లా ఎమ్మెల్యే పోలీసులకు అప్పయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అది దీనికి పూర్తిగా మేము ఖండిస్తున్నాం. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, అలా 100% బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. ఆయన ప్రజలు ఏదైతే దత్తపంచు అడిగినో దాన్ని అడిగిండు. దానికి మధ్యలో పక్కగా ఏం కామెంట్ చేసిండు అది ఎవరికి తెలియదు. ఆ ఇద్దరి మధ్యన విమర్శ జరిగింది, ఆ విమర్శలో ప్రత్యాపరావు జరిగింది, ఆవేశంగా మాట్లాడుతున్నారు. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని ఆయన మామూలు ఆహ్వానించడమే మేలేం కదా. నేను పక్కకు లేదు, నా తర్వాత నేను అడిగిన క్లియర్గా నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు, నేను మాట్లాడితే మీ బట్టలిప్తామనే వాతావరణం అన్నాడు కాబట్టి నాకు ఆవేశంకి వచ్చేసింది క్లియర్. సో దాని ఆవేశాలను మనం కంట్రోల్ చేసిన బాధ్యత అక్కడ ఉన్న అమాయకులు. మేము కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినాం, ముగ్గురు మంత్రులు కంట్రోల్ చేసినప్పుడు విఫలమైనమే అంటున్నాం. వెంటనే పోలీసులు వీళ్ళ అనుమతిని పోలీసులు ఎత్తెత్తారండి, కంట్రోల్ చేసే కాదు 5 నిమిషాలు కంట్రోల్ చేయలేకపోతున్నా ముగ్గురు మంత్రులు వచ్చి చేయలేకపోతురా? అదే ఆయుధాలు పట్టుకుంటూ ఆడుకుంటున్నా వాళ్ళు ఏమన్నా మాటతో యుద్ధం జరుగుతుంది కదా, కానీ పోలీసులకు గుర్తుకోవాల్సిన అవసరం ఉన్నది, 3-4 కేసులు పెట్టాల్సిన అవసరం ఉన్నది. నోరు చెప్తే కేసులు పెడతారు. ఇక కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ ఇంటెన్షన్ అంతా చేస్తున్నారని ఒక కామెంట్స్. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వచ్చిన కౌశిక్ రెడ్డి